నేటి దైవ వాక్కు యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పాను. ఈ భాగంలో స్వతంత్రులుగా అని చూస్తున్నాం. మనము సంపూర్ణ స్వాతంత్రము పొందుకోవాలని క్రీస్తు ప్రభుల వారు మానవులమైన మనల్ని విడుదల చేయడానికే వచ్చారు. విడుదల అనగా రాజకీయ స్వేచ్ఛ కాదు, బానిసత్వం నుండి స్వేచ్ఛ కాదు, ఇతర అప్పుల నుండి స్వేచ్ఛ కాదు, కానీ పాప బంధకముల నుండి విడుదల, అపరాధముల నుండి విడుదల, తీర్పు నుండి విడుదల, శిక్ష నుండి విడుదల, చావు భయము నుండి విడుదల, ఆస్తిపాస్తుల కట్ల నుండి విడుదల, క్రీస్తును తెలుసుకోకుండా అడ్డుపడే అన్ని సంఖ్యల నుండి విడుదల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమస్యల నుండి విడుదల అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా దుష్టత్వం నుండి విడుదల కలుగును. క్రీస్తు ఇచ్చే స్వతంత్రము అంతా కూడా ఆత్మ సంబంధమైన విడుదల గురించి తెలుపబడుచున్నది. ఈ విడుదలను క్రీస్తు ఎలా ప్రసాదిస్తాడు అంటే, మనము క్రీస్తు కొరకు ఎదురుచూస్తూ ఆయన గురించి సత్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో గడుపుతూ మనము సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే నిజమైన విశ్వాసి సత్యస్వరూపి అయిన క్రీస్తునకు ఆయనను గురించిన సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆయన ఎవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఇక్కడ సాధించేది ఏమిటో తెలుసుకుంటాడు. తన గురించి, పాప విముక్తి గురించి, యేసు చేసిన గొప్ప ఉపదేశాల గురించి తెలుసుకుంటాడు. ఈ జ్ఞానం ఒకటే విడుదలకు మార్గం. పాపం, అపనమ్మకము, సత్యాన్ని తెలుసుకోకపోవడం మానవులమైన మనల్ని బానిసత్వంలో ఉంచుతున్నాయి. వీటి నుండి విడుదల ప్రసాదించే సత్యం, క్రీస్తు సత్యం ఒకటే. ఈ సత్యవంతుడైన క్రీస్తును తెలుసుకొని ఆత్మ సంబంధమైన విడుదల కలిగి సత్యంను అనుసరించి నడుచుకుందుముగాక. ఆమేన్.